సంక్రాంతి స్పెషల్ పాకుండలు చేయాలో చూపిస్తాను. కిలో పావు బియ్యాన్ని తీసుకొని నైట్ నానబెట్టేసుకొని ఇలా పిండి చేసి పెట్టేసుకోవాలి. కిలో బెల్లము, కొంచెం నెయ్యి, ఒక కొబ్బరికాయ ఇలా చిన్న ముక్కలు తరివేసుకోవాలి, కొంచెం నువ్వులు. ఇప్పుడు పాకం పెట్టేసుకుందామా. ఇలా పాకము ఇలా మరుగుతున్నప్పుడే మనము ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసుకొని బాగా వాటిని కలుపుకొని పాకం తీసుకోవాలి. ఇలాగా ఇప్పుడు పాకము వచ్చేసింది. కొంచెం నువ్వులు కూడా వేయాలి, తర్వాత పైలేలు కూడా వేస్తాను. ఇలా వేసి కలుపుకుంటూ మనం ఉండాలి. ఇలా కలుపుకుంటే చూడండి ఇలా రావాలి పిండి. ఇలా జారుగా పడినట్టుగా అయితే బాగా వస్తాయి. బాగా ఇలా కలుపుకొని మనం ఇప్పుడు పైలెల్లి కొంచెం నువ్వులు వేసుకోవాలి. పాకంలో కూడా కొంచెం నువ్వులు వేసాం కదా, ఇలా నువ్వులు వేసుకొని ఇలా నెయ్యి వేసుకొని కొంచెం చల్లగా అయ్యాక మనం ఉండలు చుట్టేసుకొని వేసుకోవాలి. ఆయిల్ హీటెక్కింది. ఇప్పుడు మనం పాకుండలు చేసుకుందామా. ఇలా చిన్న చిన్న ఉండలు ఇలా చేసుకొని మనం ఇలా ఫ్రై చేయాలి. చూడండి ఇలా చిన్న చిన్న ఉండలు చుట్టేసుకొని ఇలా మనము ఆయిల్లో వేసుకుంటే మంచిగా ఫ్రై అయిపోతాయి. సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేయాలి. హైలో పెడితే అవి లోన్ నుంచి ఉడకవు. ఇలా ఉడికించి తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయి ఇలా మనం తీసుకోవాలి. ఎక్కువ హైలో పెడితే మాడిపోతాయండి. ఇలా మనం చేసుకొని అన్నీ పాకుండలు తీసుకోవాలి. పాకుండలు ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయండి. నువ్వులు వేసాం కదా, ఇలా మనకి చూడండి అక్కడక్కడ కనిపిస్తున్నాయి. ఇలా తినేటప్పుడు మనకి ఇలా తగులుతుంటాయి. కొబ్బరి ముక్కలున్న నువ్వులు చాలా టేస్టీగా ఉంటాయండి. ఇదే కొలతలతో మనము పాకుండలు చేసుకుంటే చాలా బాగుంటాయి. చూడండి ఎంత బాగా వచ్చాయి.